హాయ్ వ్యూవర్స్, మీ అందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ నుంచి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. అండ్ ఇక్కడ నా డే ఎలా స్టార్ట్ అయిందంటే రంగోలీతో స్టార్ట్ అయింది. చూస్తున్నారు కదా, గడపకు నేను ఆ విధంగా పిండి ముగ్గుతో ప్రతి పండగకి నేను ఇలానే ముగ్గు వేస్తూ ఉంటానన్నమాట. ఇది మా తులసిమ్మ కోట ముందు. సో అది నా తులసి కోట అండి. అండ్ నేను పెంచేటువంటి చిన్న మొక్కలు కారిడార్ మొత్తం ముగ్గులతో నింపేస్తానండోయ్. ఇంకా కుదరలేదు, కానీ రంగులు వేయడానికి టైం లేదు. అందుకని ఆయిల్ పెయింట్స్ ఉంటాయి కదా పిల్లలు వాడుకునేవి, వాటితో ఆయిల్ పెయింటింగ్ వేసేస్తానమాట. బట్ ఇప్పుడు కలర్ చాక్ పీసులతో నేను ఈ విధంగా రంగోలీని నా ఇంటి ముందు వేసేసానమాట. నాకు ఇక్కడ చిన్న డౌట్ అండి. యాక్చువల్లీ మనం ముగ్గు వేస్తున్నామంటే పిండి ముగ్గుతో వేయాలి, కానీ ఇప్పుడు అన్ని చాక్ పీసులు యూజ్ చేస్తున్నాం కాబట్టి ముగ్గు వేయాలంటారా వద్దంటారా? అండ్ నా పూజ అయిపోయింది. సో ఈసారి గారెలు అండ్ పూర్ణాలు బాగా కుదిరాయండో. ఫోటో తీయడం మర్చిపోయాను ఇంతకీ. అండ్ ఇది హరిహర క్షేత్రం నందండి. ఈవినింగ్ టైంలో పంచాంగ శ్రవణం చెప్తున్నారనమాట. సో చాలా బాగా చెప్పారండి. చాలామంది ప్రజలు, చాలామంది ప్రేక్షకులు అనాలి, సారీ, అందరూ కూడా వచ్చారు. సో అట్లా టెంపుల్ విజిట్ చేస్తూ ఉంటే ఫెస్టివల్ అప్పుడు మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఎందుకు మనకి టెంపుల్కి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది అనేది కూడా నేను చిన్న క్లిప్ పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇది మన ఉగాది ఏంటంటే తెలుగు సంవత్సరాది అని అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండి కదా. షడ్రుచులు కలిగినటువంటి ఒక అమృత పదార్థం అని చెప్పొచ్చు దీన్ని. యాక్చువల్లీ ఇది మొత్తానికి మన సుఖదుఖాలకు ప్రతీక అయినటువంటిది అనమాట. ఉగాది పచ్చడిలో మళ్ళీ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండోయ్. 6 రుచుల మేలు కలయిక పండుగ ప్రసాదం ఇది. సో ఆ కబుర్లేంటి ఒకసారి చూసేద్దామా. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబ కందళ భక్షణం అని శ్లోకం చదువుకుంటూ మనం ఉగాది పచ్చడిని స్వీకరించాలంట. ఇంతకీ శ్లోకం అయితే చెప్పేశావు, దాని మీనింగ్ ఏంటి అని అడుగుతారని నాకు తెలుసండి. ఏం లేదు, 6 రుచులకు ఉగాది పచ్చడి అనేది ఏంటి అంటే షడ్రుచుల కలయిక వలన మన శరీరానికి బలము, అరిష్టాన్ని తొలగిపోయి నిండు నూరేళ్ళు పరిపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తారు అనేది ఈ శ్లోకం యొక్క పరమార్థం అంట. అండ్ వసంత ఋతువు మొదలవుతుంది ఈ కాలంలో. ప్లస్ ఆ ఉగాది పచ్చడిని ఆరంభించడానికి, మనం తినడానికి కూడా ప్రత్యేక కారణం ఉందండి. ఈ కాలంలోనేమో చెట్లు చిగురుస్తూ ఉంటాయి, పూతకు వస్తూ ఉంటాయి కదా. అండ్ వాతావరణంలో మార్పుల ప్రభావం వల్ల కూడా కొన్ని అనారోగ్యాలు మనకి చుట్టుముడుతూ ఉంటాయి. అదేలేండి, ఎండలు మొదలవుతున్నాయి కదా మరి. సో దాన్ని అధిగమించడానికి తినేటువంటి ఆహార విధానం ఏదైతే ఉందో దానికి కొన్ని సర్దుబాట్లు అవసరం అవుతాయన్నమాట. అందుకోసమే మనం ఉగాది పచ్చళ్ళలో 6 రుచులతో మాత్రమే చేసుకుంటాం అనమాట. అందులో ముఖ్యంగా ఉప్పు, చేదు, పులుపు, వగరు, తీపి, కారం యూజ్ చేస్తుంటాం కదా. సో ఇప్పుడు ఏంటంటే అవి తీసుకోవడం వల్ల ముఖ్యంగా బెల్లం, చింతపండు, ఉప్పు, కారం, వేప పువ్వు, మామిడి, మెయిన్గా అవి ఇంగ్రీడియంట్స్ కదా. ఆ పచ్చడి ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ని కలిపి మనం తీసుకోవడం వల్ల ఏంటంటే పితృ వాత కఫ దోషాలు, అంటే వాతం అంటే కడుపు అజీర్తి, పిత్త అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, అదే అనమాట. కఫ అంటే కూడా మనకి గొంతులో ఏదో గుచ్చుకుంటున్నట్టు అట్లా ఉంటాయి కదా, అలాంటి వాటిని నిరోధిస్తుందంట. సో ఇక్కడేమో చూస్తుంటే టెంపుల్ల గురించి కూడా చెప్పాలి కదా. ఉగాది పచ్చడి శ్లోకం గురించి అయిపోయింది, తర్వాత 6 రుచుల సమ్మేళనం గురించి చెప్పుకుందామే. ప్రజెంట్ అయితే ఇప్పుడు చూస్తున్నాం కదా, హరిహర క్షేత్రం భువనేశ్వరి అమ్మవారు అనమాట. పంచాంగ శ్రవణం జరుగుతుంది, ప్రేక్షకులు చిన్నగా వస్తున్నారండి. అండ్ మార్నింగ్ టైంలో ఇవి వసంత నవరాత్రులు అని చెప్పాను కదా. సో మొదటి రోజు కాబట్టి మార్నింగ్ ఆల్రెడీ అభిషేకాలు అయిపోయినాయి. ఈవినింగ్ ఉగాది నూతన సంవత్సరాది సందర్భంగా చండీ హోమం నిర్వహిస్తున్నారు కాబట్టి అవన్నీ సిద్ధం చేసి ఉంచారనమాట చండీ హోమానికి. సో ఆ విధంగా చాటలో మారేడుకాయ, కొబ్బరి అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. అట్లా అది శాస్త్రోక్తంగా అలా చేస్తారు. చండీ హోమాన్ని పూర్ణాహుతికి కూడా రెడీ చేసి పెట్టారనమాట. కనిపిస్తున్నాయి కదా లలిత అమ్మవారు ఉత్సవ విగ్రహాలు, వారాహి అమ్మవారు, శ్యామలాదేవి అండ్ గణపతి స్వామి. సో మనం ముందుగా ఎవరిని కొలిచినా కూడా గణపతిని ఆరాధించాలి కదండి. సో వారికి రోజు కూడా ఈ 9 days నవరాత్రులు 9 days కూడా మనకి అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఈవినింగ్ ఏమో హోమం ఉంటుంది. అండ్ లక్ష్మీ నరసింహస్వామికి హారతి టైం అండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే అమావాస్యకి బూడిద గుమ్మడికాయలతో పూజ చేసి మనకి పటిక, నిమ్మకాయలు, బూడిద గుమ్మడికాయ తప్పకుండా ఇస్తారండి. అమావాస్య అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 daysకి మనం తెచ్చేసుకోవచ్చు. అవి ఎందుకు అంటే మన ఇంటి
నరదిష్టి అని ఉంటాం కదా, వాటి నివారణ కోసం అన్నమాట. సో ఇక్కడ మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అందరికీ హ్యాపీ ఉగాది అని చెప్పేసి. సో ఈరోజు ఇలా నా డే అనేది కంప్లీట్ అయిందనమాట. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా చండీ హోమం అనమాట మన హరిహర క్షేత్రం నందు. అండ్ ఇక్కడ మనము ఇంకొకటి మర్చిపోయాం కదా, ఇంకొకటి ఆపేసాం. ఏంటి అంటున్నారా, శ్లోకం అయితే చెప్పేశాను ఉగాది పచ్చడి తింటూ. మరి 6 రుచుల సమ్మేళనం గురించి ఎవరైనా చెప్పారేమో చూసి దాని అప్డేట్ చిన్న షార్ట్ రూపంలో రేపిస్తానే. సో నా ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. బహుశా నచ్చకపోవచ్చు, అన్నీ కూడా నేను పూజ డెవోషనల్గా పెడుతున్నాను, కామెడీ పెట్టట్లేదు కానీ. బట్ నా నేచర్ని అయితే నేను పోగొట్టుకోలేను కదండి. సో నాకేంటి యాడ్స్ చేయడం అన్నా ఇంకేమన్నా చేసిన వాళ్ళే చేయటం అనేది నచ్చదు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాయి ఈ విధంగా. సో వన్స్ అగైన్ హ్యాపీ ఉగాది, బాయ్, జై శ్రీరామ్.